మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రాష్ట్ర జనాభాలో సగం బీసీలే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 2.68 కోట్ల మందితో వెనుకబడిన వర్గాల వాటా 50.59%. బీసీ జనాభాలో తొలి 3 స్థానాల్లో శ్రీకాకుళం, కర్నూలు, విశాఖ. ఉత్తరాంధ్రలో బడుగులే సింహభాగం. రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతుల వారే సగానికి పైగా ఉన్నారు. రాష్ట్ర మొత్తం జనాభా 5.31 కోట్లు కాగా ఇందులో 2.68 కోట్ల మందితో బీసీల వాటా 50.59%గా ఉంది. వైకాపా ప్రభుత్వంలో 2024 ఎన్నికలకు ముందు అప్పుడు సచివాలయ సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణం ద్వారా వివరాలు వెల్లడయ్యాయి. నియోజకవర్గాల వారీగాను బీసీల్లో ఏ కులం వారు ఎంత జనాభా ఉన్నారో వివరాలు సేకరించినప్పుడు ప్రభుత్వ నివేదికను బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టింది. సామాజిక వర్గాల వారీగా వైకాపాకు అనుకూలంగా శాసనసభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసమే అప్పట్లో సీఎం జగన్ ఈ నివేదికను బయటపెట్టలేదని విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఇటీవల కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయ సిబ్బందితో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే దాదాపు పూర్తయింది. అందులోనూ బీసీ జనాభా దాదాపు ఇంతే శాతం ఉన్నట్టు తెలుస్తోంది. బీసీలో 138 కులాలు. రాష్ట్రంలో బీసీలను 5 కేటగిరీలుగా విభజించారు. ఇందులో మొత్తం 138 కులాలు ఉన్నాయి. బీసీ ఏ కింద 51, బీసీ బి కింద 27, బీసీ సి కింద 1, బీసీ డి కింద 45, బీసీ ఈ కింద 14 కులాలు ఉన్నాయన్నటువంటి హైలైట్ చేశారు. వాళ్ళు తొక్కి పట్టుకున్నారా, ఒత్తి పట్టుకున్నారా చూస్తే జనగణన కులగణన చేస్తామని 2014లో తెలుగుదేశం చెప్పింది, చేయలేదు. జగన్ చేశాడు. వెంటనే దానికి సంబంధించినటువంటి లెక్క ప్రకారం టిక్కెట్లు కూడా ఇచ్చుకొచ్చాడు. కాకపోతే బీసీలే ఎన్నుకోలేదు. కాకపోతే ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీలే 50% జనాభా ఉన్నారు. అక్కడ కొంచెం తగ్గించి చూపెట్టారనుకోండి. ఇంతకీ ఆ బీసీలకి మంత్రి పదవులు కాకుండా ప్రభుత్వం ఇస్తారా, ముఖ్యమంత్రి పదవి ఇస్తారా, ప్రాంతీయ పార్టీలు ఇస్తాయా, జాతీయ పార్టీలు ఇస్తాయా? అది కదా పాయింట్. అక్కడ ఏమన్నా క్లారిటీ ఉందా? లేదు. బీసీల సంఖ్య ఎంత ఉందన్నది మాత్రం చెప్తున్నారు. అతి తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాలను వెళ్తున్నారు దశాబ్దాలుగా. దాని మీద ఎప్పుడన్నా మనం మోటివేట్ చేస్తామా? ఇందులో కూడా విషయాన్ని చెమ్మడం మార్గమే నడుస్తుంటుంది, అంతకు మించి ఏం లేదు. లేకపోతే నెదర్లాండ్స్ స్వీడన్లతో వ్యూహాత్మక బంధం అంటూ మోడీకి సంబంధించినటువంటి ఒక వార్తని హైలైట్ చేసి స్వీడన్ పురస్కారం స్వీకరణ అంటూ ప్రపంచ భౌగోళిక రాజకీయాలు మారిపోతున్న తరుణంలో నెదర్లాండ్స్ స్వీడన్లో తమ భాగస్వామి బంధాన్ని వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లాలని భారత్ నిర్ణయించింది. రక్షణ, విలువైన ఖనిజాలు, ఇతర కీలక రంగాల్లో నెదర్లాండ్స్తో 17 ఒప్పందాల మీద ఇరు దేశాలు సంతకాలు చేసినాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెటెన్ల సమక్షంలో ఇవి కుదిరినాయి. యూరప్ పర్యటనలో భాగంగా శనివారం రాత్రి జెటెన్తో మోడీ భేటీ అయినప్పుడు ఇరువురు నేతలు పశ్చిమాసియాల పరిస్థితుల మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రపంచ యంత్రాంగానికి ఎదురవుతున్న అవాంతరాలు, వాణిజ్య వ్యవస్థలు దెబ్బతినడం వంటి వాటిపై సమాలోచనలు జరిపారు. హార్ముజ్ జలసంధి మీదుగా నౌకాయానానికి అడ్డంకుల వల్ల ఉత్పన్నమైన పరిస్థితిపై కలవరం వ్యక్తం చేశారు. నౌకాయాన స్వేచ్ఛ ఉండాలని, ఎలాంటి నియంత్రణలు ఉండకూడదని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సంయుక్త పర్యటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలకు తగ్గట్టుగా ఉక్రెయిన్లో శాంతి స్థాపన జరగాలని ఆకాంక్షించారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే రద్దీ నియంత్రణకి ఆలయాల్లో ఏఐ, తిరుమల తరహాలో ఐసీసీ ఏర్పాటుకు సన్నద్ధం. ఆలయంలో ఏ క్యూ లైన్లో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంతసేపటి నుంచి వేచి చూస్తున్నారు, ఒక్కొక్కళ్ళ దర్శనానికి ఎంత సమయం పడుతుంది, ఈ సమాచారం అంతా ఎప్పటికప్పుడు తెలుసుకుని భక్తులకు అసౌకర్యం లేకుండా దైవ దర్శనం కల్పించడంపై దేవాదాయ శాఖ దృష్టి పెట్టిన తిరుమలలో ఏ ఆధారిత అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తూ భక్తులు వేగంగా దర్శనం కల్పించే విధానం విజయవంతమైంది. దీన్ని రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లోని పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో నిత్యం రద్దీ ఉండే 7 ప్రధాన ఆలయాల్లో ఏ ఆధారిత రద్దీ నియంత్రణ క్రౌడ్ మేనేజ్మెంట్ విధానం అమల్లోకి దేవాదాయ శాఖ కసరత్తు చేస్తుంది అన్నటువంటి వార్త. ఇది ఖచ్చితంగా దోచుకు తినడానికి తప్పించి ఏమీ లేదు. దేవుడు సొమ్ముని తీసుకెళ్ళి ఏఐ వాళ్ళకి అప్పచెప్పడం, ఏఐ పేరుతో కొంతమందికి అప్పచెప్పడం తప్పించి ఏమీ లేదు. ఏఐ వచ్చి చూసేది ఏంది, అక్కడ ఏఐ అయినా ఏదైనా సీసీ కెమెరాలో కనబడతానే ఉంటుంది. దానికి పర్యవేక్షించడానికి ఉద్యోగులు ఉన్నారు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా 18 గంటల దర్శనం పడుతుంది. మరి ఏఐ ద్వారా దర్శనంలో ఏం మార్చారు, ఏం పెంచారు అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఏమన్నా ఒళ్ళు బద్దకం వేసి అక్కడ కూర్చుని ఉంటే వదిలిపెడతారా? లేదు కదా. ఒక్కొక్క దీంట్లో ఉన్నటువంటి బాక్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ ముందు బాక్స్ ఖాళీ అవగానే వెనకాల తీసుకొస్తుంటారు. ఇందులో ఏం చేస్తుంది? ఆ పేరుతో కొంతమంది డబ్బులు సంపాదించుకోవడానికి పనికొత్త, అంత మించేం లేదు. లేకపోతే అసమానతలు లేని సమాజమే అంబేద్కర్ ఆశయం, డప్పు కళాకారులకి గుర్తింపు దక్కే వరకు పోరాటం. అంబేద్కర్ జయంతి ముగింపు వేడుకల్లో
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అంబేద్కర్ ఏ కులానికి వ్యతిరేకంగా పోయినా కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆయన ఎప్పుడు ఏ కులాన్ని విమర్శించలేదు. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి అహర్నిశలు శ్రమించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రస్తుతించారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో అంబేద్కర్ జయంతి ముగింపు వేడుక నిర్వహించారు. దళిత ఆత్మగౌరవ గుండె చప్పుడు పేరిట డప్పు కళాకారులతో ర్యాలీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ స్మృతి వనం వరకు ఎంజీ రోడ్లో 2 కిలోమీటర్ల మేర ప్రదర్శనలు ఇచ్చారు. వాళ్ళతో పాటు బీజేపీ నేతలు కథం కలిసి ఆడి పాడారు. మహిళా కళాకారుల పిరమిడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బాణాసంచా వెలుగుల మధ్య వాహనాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఊరేగించారు. పలువురు మహిళలు బోనాలతో అంబేద్కర్కి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ చదువు మాత్రం మన బతుకుల్ని మారుస్తుందని అంబేద్కర్ విశ్వసించారని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పురిటి నొప్పులతో 7 కిలోమీటర్ల నడిచి మన్యంలోని మారుమూల ప్రాంతాల గర్భిణులు ప్రసవానికి నరకయాతన అనుభవిస్తున్నారు. రహదారి లేక డోలీ మోతలు కాలినడకన కష్టాలు తప్పట్లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం బొంగరం పంచాయతీ వెదురుగొయ్యికి రోడ్డు సౌకర్యం లేదు. ఈ గ్రామానికి చెందిన గర్భిణి చిక్కుడు సీమాలకి ఆదివారం పురిటినొప్పులు వచ్చాయి. ఆశా కార్యకర్త కుటుంబ సభ్యుల సహకారంతో 7 కిలోమీటర్లు నడిచి వంచూర్బా గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే 108 వాహనానికి సమాచారం అందించిన సమయానికి రాలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి దోపిడీ విజన్ స్కామ్కి డిజైన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు 2015లో ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధి కేసరపల్లి, బొద్దవరం, చిన్నవుటుపల్లి, అల్లాపురంలో భూ సమీకరణ, రాజధానిలో కంటే గన్నవరం విమానాశ్రయం ల్యాండ్ పూలింగ్లోనే అధిక ప్రయోజనం కల్పించిన సర్కార్. తద్వారా సీఎం చంద్రబాబు సన్నిహితులు బలు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్, ఆలూరు బుజ్జి తత్తలు గన్నవరం సమీపంలో భూములు కొనుగోలు, అదే భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి రాజధానిలో అత్యంత కీలక ప్రాంతాల్లో నివాస వాణిజ్య ఫ్లాట్లు దక్కించుకుని 39.15 ఎకరాలు ఇచ్చిన సీఎం సన్నిహితుడు సినీ నిర్మాత అశ్విని దత్కు వెస్టర్న్ బైపాస్ వద్ద 3 రోడ్ల కూడల్లో 17,580 గజాల వాణిజ్య ఫ్లాట్, దీని సమీపంలో 1000 గజాలు చొప్పున 38 ఫ్లాట్లు, మరో 150 గజాల నివాస ఫ్లాట్లు, బలుసుకు అమృత యూనివర్సిటీకి ఎదురుగా 3,600 గజాల వాణిజ్య ఫ్లాట్, దానికి సమీపంలోనే 14,640 గజాల నివాస ఫ్లాట్. ఇక్కడ సర్కార్ లెక్కల ప్రకారం 1000 గజాల 5 కోట్లు, వాణిజ్య ఫ్లాట్ 2.7 కోట్లు. ఈ లెక్కన గన్నవరం భూములు 687 ఎకరాలకు, రాజధానిలో 5,298 కోట్ల విలువైన ఫ్లాట్లు, కౌలు రూపంలో మరో 49 కోట్లు, మొత్తంగా 5,347 కోట్లు అని లెక్కలు వేస్తున్న రాజధాని రైతులు తమకు మాత్రం చెరువులు, ముంపు ప్రాంతాలు, శ్మశానాల పక్కన ఫ్లాట్లు అంటే ఆగ్రహం. ఇంత చేసి ఇప్పుడు రాజధానిలోని రావెల వద్ద 4,616 ఎకరాల్లో అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సర్కారు సిద్ధం. ఫలితంగా రాజధానిలో దక్కించుకున్న భూముల ధరలు పెంచుకోవడమే లక్ష్యం. అస్మదీనికి ఎయిర్పోర్ట్ పనులు అప్పగించి కమిషన్లు దండుకోవడమే ధ్యేయం అన్నటువంటిది హైలైట్ చేశారు. దట్ ఈ చందరబాబు అంటూ నాడు కోతలు నేడు వాతలు, పెట్రోల్ డీజిల్పై మాట తప్పి మోసం చేసిన చంద్రబాబు అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు. టీడీపీ మేనిఫెస్టోలను ఇదే హామీ, ధరలు తగ్గించకపోగా మరింత పెంచినవైన ప్రజలపై ఏడాదికి 3,600 కోట్ల పెట్రోల్ భారం. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోని పెట్రోల్ డీజిల్ ధరలు అధికం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఏపీలో 3 సెకన్లకు ఓటు ఎలా సాధ్యమైంది? దేశంలో 16 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర. రాజకీయ ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్, బ్యాలెట్ ఓటింగే ఉత్తమం, రైతు ఉద్యమ నేత వడ్డే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓ వ్యక్తి ఓటు వేయడానికి 17 సెకండ్ల సమయం పడుతుంది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల ఆంధ్రప్రదేశ్లో కేవలం 3 సెకండ్లకు ఒక ఓటు చొప్పున వేయడం ఎలా సాధ్యమైందని రాజకీయ ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ప్రశ్నించారు. తిరుపతిలో ఆదివారం భారత రాజ్యాంగ సవాళ్లు పేరిట లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్ జెల్లి విల్సన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. పరకాల మాట్లాడుతూ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం స్వారీ చేస్తుంది, దాని నుంచి ప్రజలను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పొదుపు ఆంక్షల మినహాయింపు, బాబు పవన్ లోకేష్కి వెసులుబాటు, విదేశీ ప్రయాణాలు 6 నెలల నిలిపివేత, పీఎం ఉజ్వల ఎల్పీజీ నుంచి అనర్హుల ఏరివేతకు ప్రత్యేక డ్రైవ్, వంట నూనెల వినియోగం తగ్గించడంపై ప్రచారం, మంత్రులు అధికారులు ప్రజా రవాణాను వినియోగించాలి, ప్రభుత్వ కార్యాచరణలో ప్రత్యేక విమానాలు ఊసేలేదు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యం ఏలుతోంది, రైతుల బాధలు పంటల గురించి తెలియని వ్యక్తి రాష్ట్రానికి వ్యవసాయ మంత్రి, జగన్ తిట్టడమే తప్ప రైతులకు మేలు చేద్దాం లేదు. నూజివీడు మామిడి మొక్కజొన్న రైతుల సదస్సులో వైఎస్ఆర్సీపీ నేతల ఫైర్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే దేశద్రోహం, మనోళ్లే వదిలేద్దాం, మావోయిస్టులకు పరికరాలు, డబ్బు, బంగారం సరఫరా వ్యవహారం. 2014-19 మధ్య టీడీపీ అనుకూల బడా కాంట్రాక్టర్ నిర్వాహకం. ఆ చర్యతో గిరిజనులు, సామాన్య పోలీసులు హతం. సమగ్ర విచారణకు సుముఖత చూపని చంద్రబాబు ప్రభుత్వం, కాంట్రాక్టర్ అండగా నిలిచిన టీడీపీ వీరవిదే ఐపీఎస్ అధికారి. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయకుండా కాలయాపన, పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశం అంటూ మనోళ్ళైతే దేశద్రోహానికి పాల్పడినా సరే సమ్మతిస్తామన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎంతకంటే మావోయిస్టులకి టెలికమ్యూనికేషన్ పరికరాలు, బంగారం, నగదు సరఫరా చేసిన ఉస్మదీయ కాంట్రాక్టర్ వత్తాసు పలుకుతూ ఆ కేసును నీరుగార్చిన ఐపీఎస్ అధికారికి అండగా నిలుస్తోంది. టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చే బడాబాబు, టీడీపీకి విధేయుడైన ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్ బుక్ రాజకీయాలకు అండగా నిలుస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. మీ ఇంట్లో ఒక్కరు ప్రజలకు నలుగురా,
సూపర్ 6ని వదిలేసి సూపర్ జనాభా సిద్ధాంతం ఎందుకు? ఉద్యోగాలు ఇవ్వలేరు కానీ నలుగురిని కనమంటారా? ఆరోగ్యశ్రీ బిల్లులకి దిక్కు లేదు కానీ జనాభా పెరగాలంటారా? ఎక్కువ మంది పిల్లల కంటే పోషించే బాధ్యత ఎవరిది? బతికే భారంగా మారితే పిల్లలు ఎలా సంపద అవుతారు? అప్పుడు కుటుంబ నియంత్రణ ఇప్పుడు జనాభా చెప్పమా? చంద్రబాబు బిడ్డల ఆఫర్ని చీకొడుతున్న సోషల్ మీడియా ఇదంతా పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం విమర్శలు అన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే ఇదేం టెక్నిక్ మహాశయ, పాలిటెక్నిక్ పరీక్షల ఇష్టానుసారం మూల్యాంకనం, రోజుకి 40 పేపర్లు వాల్యూ చేయాల్సిన చోట 100 అందజేత, లక్ష్యం మేర పేపర్లు వాల్యూ చేయగానే అదనంగా వచ్చేలా సాఫ్ట్వేర్, ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానాలపై తీవ్ర విమర్శలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే దట్ ఈ చంద్రబాబు నాడు కోతలు నేడు వార్తలలో ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినటువంటి పాయింట్ని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. రవాణా రంగం డ్రైవర్స్ అధికారిక సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాల అమలు, డ్రైవర్లకు ఓనర్లు చేసే లక్ష్యంతో వాహనాల కొనుగోలుకు 4 లక్షల వరకు పొందే రుణాలపై 5% పైబడిన వడ్డీ సబ్సిడీ, అదే సందర్భంలో పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తాం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి అన్ని అడ్మిషన్లకి ఒకే పోర్టల్, ఉన్నత విద్యలో కీలక మార్పు, ఒక్క రిజిస్ట్రేషన్తో ఏ కోర్సులకు అర్హత ఉందో తెలుసుకోవచ్చు, నచ్చిన వాటికి అక్కడే దరఖాస్తు, కుల ధృవీకరణ పత్రం అక్కర్లేదు, పత్రాలని ఆధార్తో అనుసంధానం, ఉన్నత విద్య పూర్తయ్యేదాకా విద్యార్థుల ట్రాకింగ్ ప్రణాళిక ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 2000 కోట్ల భూదోపిడీకి స్కెచ్, నెల్లూరులో ఎనాం భూములపై గత ప్రభుత్వ సలహాదారు కన్ను, నెల్లూరు నగరం దగ్గరలోని కొత్తూరులో 371 ఎకరాల ఏనాం భూమి ఉంది. 1 ఎకరం దాదాపు 6 నుంచి 10 కోట్లు, మొత్తం ఈ భూమి కనీస విలువ 2000 కోట్లకు పైనే. త్వరలో అక్కడి నుంచే ఓటర్ రింగ్ రోడ్డు కూడా వెళ్తుందని చెప్తున్నారు. ఇక జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఒక ఆయన మరోసారి భూమిపై కన్నేశారు. ఆ భూమిని ప్రైవేట్గా చూపించి పట్టాలు ఇప్పించే దొంగ పనికి ఆయన తెర వెనక మంత్రాంగం నడుపుతున్నారు. ఇందుకు ప్రజాప్రతినిధి అధికారి సహకరిస్తున్నారు. ప్రభుత్వానికి లేదా ఇనాందారులు సుదీర్ఘకాలంగా సాగులో ఉన్న వారికి దక్కాల్సిన భూమిని గద్దలా తన్నుకుపోయేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఆధార్ సామాన్యునికి చిక్కు, పొరపాట్లు సవరించేందుకు తంటాలు, ఎన్రోల్మెంట్ సమయంలో తప్పులు, కనీస వివరాలు నమోదు చేయని సిబ్బంది, పత్రాలను అందజేసిన అప్లోడ్ ఉండదు, ఇబ్బందులు పడుతున్న పౌరులు, రీజనల్ కార్యాలయానికి వెళ్లాలని సలహాలు, 2 తెలుగు రాష్ట్రాలకు ఒకే రీజనల్ ఆఫీస్, సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కి టోకెన్లు అందక రోజుల తరబడి పడిగాపులు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఈ బాలుడి పేరు ధనుష్. ఏపీలోని ఏలూరు జిల్లా ధర్మాజిగూడ. 4 ఏళ్ల క్రితం బాలుడు అతని చెల్లెలు జాహ్నవికి ఆధార్ కోసం ఎన్రోల్ చేయించారు. కొన్ని రోజులకి ఇద్దరికి కార్డులు వచ్చాయి. ధనుష్ ఫోటోతో ఉన్న కార్డులు అతడి చెల్లెల వివరాలు, జాహ్నవి ఆధార్ కార్డులో ధనుష్ వివరాలు ఉన్నాయి. బాలుడిని బాలికను బాలుడిగా పేర్కొంటూ ఆధార్ కార్డులు రావడంతో వాటిని సవరించి సరైన వివరాలతో ఆధార్ కార్డు పొందడానికి 4 ఏళ్లుగా తిరుగుతున్నారు. స్థానికంగా బాలిక ఆధార్ కార్డుతో సవరణ చేసి కొత్త కార్డు తీసుకున్నారు. బాలుడు ఆధార్లో మాత్రం సవరణ కావట్లేదు. హైదరాబాద్లోని రీజనల్ కార్యాలయానికి కూడా ఇప్పటివరకు బంధువులు 6 సార్లు బాలుని తీసుకొచ్చారు. అయినా ఆధార్ కార్డులో తప్పుల్ని సవరించలేదు, కొత్త ఆధార్ కార్డు జారీ చేయడం లేదన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే తిరుగిరుల్లో 89.4% పచ్చదనం, అటవీ సంపద పరిరక్షణలో టీటీడీ బేష్, 576 హెక్టార్ల స్థానిక వృక్షజాతుల పునరుద్ధరణ, తిరుమల తిరుపతి రహదారుల ఉద్యానవనాలు డివైడర్లు పచ్చదనం అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కఠినంగానే జేఈఈ అడ్వాన్స్ మొదటి పేపర్ కంటే రెండోది మరింత కఠినం, కష్టసాధ్యం గణిత విభాగం ప్రశ్నలు, ఫిజిక్స్లో కాన్సెప్టులు కలగాలిపి ప్రశ్నలు, కెమిస్ట్రీలో సుదీర్ఘంగా క్యాలిక్యులేషన్స్, 2 పేపర్లోని భిన్న రకాలుగా ప్రశ్నల పరంపర అన్నటువంటిది హైలైట్ చేశారు. ఆ రథం ఆరోగ్యానికి వరం అంటూ ఏడాదిలో 1.0 కోట్ల మందికి వైద్య సేవలు, 904 వాహనాలు, 2.47 లక్షల క్యాంపులు, 5.56 లక్షల మంది గర్భిణులకు ఉచిత వైద్యం, సంచార జాతుల చెంతకే నాణ్యమైన సేవలు, రోడ్డు సౌకర్యం లేకున్నా నడుచుకుంటూ తండాలకు టెక్నాలజీ సాయంతో జీపీఎస్ ట్రాకింగ్, రోగుల వివరాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పిల్లలే సంపద అన్నటువంటి జనాభా వృద్ధి కోసం రాష్ట్రంలో కొత్త కార్యక్రమం, మానవ వనరుల కొరత అధిగమించేందుకు సమాయత్తం అన్నటువంటిది హైలైట్ చేశారు. మరోవైపు మాఫియా కళల్లో మైనర్లు పెరుగుతున్న నేర ప్రవృత్తి, 2024లో 726 కేసులు నమోదు, హత్యలు, అత్యాచారాలు, దాడి, దొంగతనాలు, దారి దోపిడీలు, నేరాల దిశగా రేపటి పౌరులు, సోషల్ మీడియా వ్యసనాలు, స్కూల్ డ్రాప్అవుట్లు కీలక కారణాలు, కుటుంబ వ్యవస్థ కూడా అంటూ పోలీసులు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.